మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. లైఫ్ అనేది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటది. వాటర్ ఫాల్స్ ఎలా వస్తుందో మన ఎక్స్ప్రెషన్స్ లో తెలుస్తుంది. తెల్లారే ఏటి మగ్గి చాలా సెకలు ఉన్నారా నీలో. ఫోన్ లేకపోతే తెల్లారే ఎవ్వడికి స్టార్ట్ అవుతుంది. మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నామో ఇంకేదైనా షికార్కి వెళ్తున్నామో తెలియట్లేదు. హాయ్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మా జిమ్ లోని ట్రెక్కింగ్ ప్లాన్ చేసాం. దేవరాపల్లి సరియా వాటర్ ఫాల్స్. ఎర్లీ మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. సో మా బాయ్స్ అందరూ చాలా ఎక్కువ మంది వచ్చేసారు. మీరే చూడండి ఎంతమంది వచ్చారు. వీడేమో ఫోన్ చూసుకుంటున్నాడు. అలానే ఇగో ఈ బ్రో కూడా శుభ్రంగా ఫోన్ చూసుకుంటున్నాడు చాలా హ్యాపీగా. సో మనోడు కూడా మనోడైతే మనోడు ఎక్స్ప్రెషన్స్ లో తెలుస్తుంది. తెల్లారే ఏటి మగ్గి బాధ ఏంటని చెప్పేసి. ఆ జిమ్ లోని మెయిన్ హ్యాండ్సమ్ బాయ్ ఇతనే, తరుణ్ అంటారు. ఫోన్ లేకపోతే తెల్లారే ఎవ్వడికి స్టార్ట్ అవుతుంది. ఈ మేడం ఏమో ఫుల్ గా మేకప్ అయిపోతున్నారు. మనం ట్రెక్కింగ్కి వెళ్తున్నామో ఇంకేదైనా షికార్కి వెళ్తున్నామో తెలియట్లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం. హలో, ఈవిడే. సో ఆవిడ చాలా డీసెంట్ గా వచ్చి కూర్చున్నారు జిమ్ లో. క్యూరియస్ గా చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? ఈడ గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసుకుంటున్నాడు నైట్. ఇంకోటి ఏంటంటే మా జిమ్ లోని లవర్ బాయ్ అంటూ ఉంటాం కదా, అదో మనోడే నవీన్ అని చెప్పేసి. కొంచెం క్యూట్ గా ఉంటాడు. 5:30కి రమ్మంటే 5కి వచ్చాడంట. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ 6కి వచ్చాడు. అట్లా ఉంటుంది మనోడితోటి. యాక్చువల్లీ నిన్న కాల్ చేసి అందరికి చెప్తుంటే, అన్న నీకన్నా ముందు మేము వచ్చేస్తాం జిమ్కి అని అన్నారు. బట్ కొంతమంది వచ్చారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో చూద్దాం. చాలా మంది రాలేదు. వాళ్ళు ఏంటంటే మధ్యలో జాయిన్ అవుతాను అంటున్నారు. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఏమైనా కొంచెం అటు ఇటు అంటే మీరే అడ్జస్ట్ అయిపోండి. ఎందుకంటే నాకు కూడా తెలీదు వీడియో ఎలా వస్తుంది ఏంటో. సో చూద్దాం మా జిమ్మేట్స్ అందరూ ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళు ట్రెక్కింగ్లో ఎలా ఉంటారో చూద్దాం. ఓకే, షల్ వి స్టార్ట్? అయితే ఇంకొక 5 minutes లో డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. సో చాలా రోజుల తర్వాత ట్రెక్కింగ్ చేస్తున్నాము. ఎలా ఉంటుందో ఏంటో మాకు కూడా తెలీదు. మా బాయ్స్ అందరూ కొత్తగా వస్తున్నారు. సో అడుగుదాం. డెస్టినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే వీఆర్ ఆన్ ద వే. సో విల్ సీ, విల్ క్యాచ్ అప్. अरे वाह मामा रई रई पोदामा क्या रे सेटिंग चल रे चल मामा गैंग गई लॉन्ग ड्राइव पोनी जॉलीगा. సేమ్ పండుకోతులా. డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. వాటర్ మంచి ఫ్లోలో వస్తుంది. మా వాళ్ళు ఎలా దాటుతారో ఏటో చూద్దాం. మీరు వెళ్ళండి, నేను రాను. అసలు చూడవలసిందంత అవతలే ఉంది. నాకు నీళ్ళంటే భయం. నీళ్ళంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. Trekking is very healthy. సిటీలో అయితే ఫ్రెష్ ఆక్సిజన్ 40% దొరుకుతుంది. ఇక్కడైతే 80% ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్ అవుతాం. అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. జోక్. మీరు చూసినట్టయితే ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో, బ్యూటిఫుల్ గా ఉంది. మీరు డైలీ జిమ్ లో వర్కౌట్ చేస్తూ ఉంటారు. జిమ్ లో వర్కౌట్ చేసే కన్నా ఇలాగొచ్చి ఒక ట్రెక్కింగ్ అనేది మీరు హైక్ చేశారనుకోండి, చాలా అంటే మీ బాడీ ఒక వేరే వైబ్ లో ఉంటది. ఎందుకంటే ఆ పక్షుల యొక్క సౌండ్స్, అలానే మీరు వే ఆఫ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు వాటర్ ఉన్నది అనుకోండి,
ఆ సౌండ్స్ మీకు ఎంతో హ్యాపీనెస్ అనేది వస్తూ ఉంటుంది. మీరు కష్టపడుతున్నట్టు అసలు మైండ్లోనే ఉండదు. ఇలా మీరు కూడా వీక్లీ వన్స్ అవ్వచ్చు, మంత్లీ వన్స్ అవ్వచ్చు, ఏదో ఒక్కసారైనా మీరు ఒక మంత్లీ ఒక ట్రెక్కింగ్ అనేది ప్లాన్ చేయండి. చేస్తే మీ బాడీ కంప్లీట్గా ఫంక్షనల్ ట్రైనింగ్ అనేది అవుతుంది. మీరు జిమ్లోనైతే కొన్ని వర్కౌట్సే చేస్తారు. మీరు చూసినట్టయితే కొండల్లో చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంటారు? ఎందుకంటే వాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటారు. అంటే నేచర్లోని ఇలాంటి ఏరియాలో ఉన్న ఫుడ్డే తీసుకుంటారు. మనం బయట అనేది చాలా జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం. సో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. అలానే ఒక్కసారైనా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వల్ల మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఓకే, ట్రెక్కింగ్ అంటే ఇలా ఉంటుందా, ఇలా చేస్తే మన బాడీ ఇలా కూడా స్ట్రెయిన్ అవుతుందా, ఇలా కూడా వర్కౌట్ చేయొచ్చా అని మీకు తెలుస్తుంది. నేను ట్రెక్కింగ్ అంటే ఏదో ముందుగా ఫస్ట్ ఏదో ఫుల్ ఎగ్జైట్ అయిపోయాం, కానీ దారిలో వస్తున్నప్పుడే మాకు తెలిసింది ఆ రోడ్స్ అండ్ స్ట్రగల్స్ చాలా ఉన్నాయి. కనీసం ఒకసారైనా మీరు ఇలాగొచ్చి మీరు ఈ వైబ్ని ఎంజాయ్ చేశారనుకోండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు ఫుల్గా ఈ వీడియో చూస్తే పొల్యూషన్కి దూరంగా నేచర్కి దగ్గరగా మీరు ఎంతో మంచిగా వర్కౌట్ చేసినట్టు ఉంటుంది. సిటీలో కూడా చాలా హిల్స్ ఉన్నాయి. ఏంటంటే సీతంధర హిల్, అలానే యారాడ హిల్ అండ్ మాధవధర హిల్ ఇలా ఉన్నాయి. మీరు వీలైతే ట్రై చేయండి. డెక్కత్లోని వాళ్ళు కూడా చాలా ట్రెక్కింగ్స్ అనేది ప్లాన్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి వాళ్ళతో అప్రోచ్ చేయాలనుకోండి. మీకు ఎవ్రీ వీక్ మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో లెట్స్ గో. ఇంకా బోల్డ్ ఉంది, ఇక్కడే ఎక్కువ చెప్పేస్తున్నాను. సో చూద్దాం. ఇంకా పైన బోల్డ్ మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ట్రెక్ చేసి చూద్దాం. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఆ వైబ్ ఇంకా ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో, కమాన్. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. మైండ్ బ్లోయింగ్ మామా. ఈ లొకేషన్ అయితే మాకు వేరే లెవెల్ వైబ్ అనేది. చూసారా వాటర్ ఫాల్స్ ఎలా వస్తుందో, ఆ పీక్స్ మీరు చూసారా కదా, లొకేషన్ ఎంత బాగుందో. పైన బాహుబలి వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. నేనైతే బాహుబలి, మరి మీరే కానీ చెప్పండి. పైకి వెళ్ళి చూద్దాం కదా. చూసారా బ్రో, బాహుబలి వాటర్ ఫాల్స్ బాంబర్ అనేది ఇచ్చి పడేసింది. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా వచ్చాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. కానీ చూసాక ఇప్పుడు దాకా చేసిన ట్రెక్కింగ్లో చాలా స్వెట్ వచ్చింది, చాలా స్ట్రెయిన్ అయిపోయాను. కానీ ఒక్కసారి చూసాక మైండ్ ఇంకా మామూలు వేరు పీస్ అయిపోయింది. ఆ జిమ్లో చూసారా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను కూడా ఆ వైబ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తాను. ఓకే, వెళ్తాను. మా కుర్రోళ్ళు అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పుడు నేను కూడా వెళ్తాను. వీళ్ళు వేస్ట్ వేలోస్, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వేస్ట్ వేలోస్ ఎంత దూరం వచ్చినా కూడా వేస్ట్. బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ బనానా పట్టుకెళ్ళాం, ఎందుకంటే అక్కడ ఏమి ఉండవు కాబట్టి. సో మీరు కూడా వెళ్తే ఫుడ్ ఏదైనా క్యారీ చేసుకుని వెళ్ళండి. సో ట్రెక్కింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మరి మా జిమ్ మేట్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటలోనే విందాం. ఎలా ఎంజాయ్ చేశారా మీరు?